ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. దేశంలో ఎన్నికలు జరుగుతోన్న వేళ భారీగా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోన్న తనిఖీల్లో ఇప్పటివరకు 143.47 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. అలాగే 89.64 కోట్ల విలువైన మద్యం, 131.75 కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక 162.93 కోట్ల విలువైన ఖరీదైన వస్తువులు, 12 కోట్ల విలువ చేసే గిఫ్ట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ విషయానికి వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత 55 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. అలాగే 30 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక కొద్ది రోజుల్లో పోలింగ్ జరగాల్సి ఉన్న ఏపీలో అక్రమంగా తరలిస్తోన్న 16 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. అలాగే 6 కోట్ల విలువైన వస్తువుల్ని కూడా పట్టుకున్నారు. అదనపు సమాచారం శిరీష్ నడి తెలుసుకుందాం. శిరీష్, విపరీతంగా నగదుని మద్యాన్ని పట్టుకున్నారని చెప్పేసి కూడా లెక్కలు చెబుతూ ఉన్నారు. రమణ, 25 మార్చి నాటికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన దాని ప్రకారం దేశవ్యాప్తంగా 540 కోట్ల రూపాయల విలువైన అంటే ఇందులో డబ్బులు కానీ, లిక్కర్ కానీ, దాంతో పాటుగా డ్రగ్స్, నార్కోటిక్స్, ఏదైతే గిఫ్ట్లు, వీటన్నిటిని కూడా సీజ్ చేసినట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారం 143.47 కోట్ల రూపాయల నగదు అనేది కూడా పట్టుబడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఎన్నికల్లో పంచడానికి సిద్ధంగా ఉన్న మద్యం యొక్క విలువ అనేది కూడా 89.64 కోట్ల రూపాయలుగా కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా డ్రగ్స్ కానీ, నార్కోటిక్స్ కానీ ఇవి దాదాపు 131.75 కోట్ల రూపాయల విలువ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. దాంతో పాటుగా గోల్డ్ అంటే బంగారం వచ్చేసి 162.93 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా గిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విలువ మాత్రం 12.20 కోట్లన్నిటి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా సీజ్ చేసిన వాటిలలో చూసినట్లయితే తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నట్టుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. అయితే ఒక లెక్క ప్రకారం కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 55 కోట్ల రూపాయల నగదు అనేది కూడా ఇప్పటి వరకు కూడా పట్టుబడినట్లుగా కూడా తెలుస్తోంది. 12 కోట్ల రూపాయల విలువైన లిక్కర్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. డ్రగ్స్ విషయానికి వస్తే 0.4 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో దాదాపుగా 5.26 కోట్ల రూపాయల డబ్బును పట్టుకున్నారు. దాంతో పాటుగా 12 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ డ్రగ్స్ విషయానికి వస్తే డ్రగ్స్ వచ్చేసి దాదాపు 12.2.3 కోట్ల రూపాయలుగా విలువ తేలుతోంది. ఇక ఇతర వస్తువులు అంటే దీన్ని బట్టి చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఎన్నికలు అనేవి ఎంత కాస్ట్లీ అయ్యాయనేది కూడా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.